సినిమా ఫీల్డ్లో ఆస్కార్ అవార్డుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక్కసారైనా ఆస్కార్ అవార్డును దక్కించుకోవాలని ఎంతో మంది గొప్ప డైరెక్టర్లు సైతం కలగంటారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని చాలా కష్టపడి సినిమాలు తీస్తుంటారు డైరెక్టర్స్. అయితే గత సంవత్సరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుని తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. వరల్డ్ వైడ్ గా ఎన్నో గొప్ప సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్న ఒక దక్షిణాది చిత్రం ఆస్కార్ గెలిచి భారతదేశ గొప్పదనాన్ని తన సినిమాతో సగర్వంగా చాటి చెప్పాడు డైరెక్టర్ రాజమౌళి. అయితే 2025 సంవత్సరానికి గాను ఎవరూ ఊహించని కంగువా ఆస్కార్ బరిలో నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన కంగువా అన్ని లాంగ్వేజెస్ లో ఫ్లాప్ గా మిగిలింది. కానీ ఇప్పుడు అదే కంగువా ఇండియన్ సినిమా గర్వించే దిశగా దూసుకు వెళ్తోంది. 2024 బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న కంగువా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇప్పుడు ఆస్కార్ రేస్లో నిలిచింది. 2025 సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ కోసం మొత్తం వరల్డ్ వైడ్ గా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో నుంచి 207 సినిమాలు నామినేషన్స్ లో నిలిచాయి. నామినేషన్స్ దక్కించుకున్న సినిమాల్లో మన ఇండియాకు చెందిన 3 సినిమాలు ఆస్కార్స్ లిస్ట్ లో ఉన్నాయి. 97వ ఆస్కార్ బరిలో సూర్య హీరోగా నటించిన కంగువా బెస్ట్ మూవీ విభాగంలో పోటీ పడుతోంది. దీంతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ది గోట్ లైఫ్ కూడా ఆస్కార్లోకి ఎంట్రీ దక్కించుకుంది. అలాగే స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా కూడా ఆస్కార్ లిస్ట్లో చోటు దక్కించుకుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లాపతా లేడీస్ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది.